అనే విషయాన్ని చూద్దాం. మీరు సువార్తకు వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడ్డగించి పర్మిషన్ ఉందా అని అడిగినప్పుడు మొదట మీరు భయపడకండి. మీరు ఎప్పుడైతే భయపడతారో అవతలి వ్యక్తికి మీరు బలాన్ని ఇచ్చిన వారు అవుతారు. మీరు భయపడడం చూసి అతను ఇంకా రెచ్చిపోతాడు. అతన్ని చూసి అతని లాంటి వాళ్ళు ఇంకా యాడ్ అవుతారు. కాబట్టి మీరు భయపడకుండా మిమ్మల్ని ఎవరైనా పర్మిషన్ అడిగితే మీరు వెంటనే ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీని ప్రశ్నించండి. మమ్మల్ని పర్మిషన్ ఉందా అని అడగడానికి నీకున్న అధికారం ఏమిటి? మీరు ఎవరు? మీ ఐడెంటిటీ చూపించండి అని మీరు అడగండి. ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నించిన వ్యక్తి అథారిటేటివ్ పర్సన్ అయితే అప్పుడు మీరు మీ వివరాలు తెలియచేయండి. అంతేకాని ఒక సాధారణ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అడిగినప్పుడు మీరు అతనికి జవాబు చెప్పాల్సిన పని లేదు. కరపత్రం నచ్చితే తీసుకో, ఇష్టం లేకపోతే తీసుకోవద్దు. అంతేకాని గొడవ చేయొద్దు. గొడవ చేస్తే లీగల్ గా వెళ్లాల్సి వస్తుంది అని గట్టిగా జవాబు చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటే వెంటనే మీ ఫోన్ తీసి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ఫేస్ లో కనబడేలాగా ఆ సంఘటన అంతటిని రికార్డ్ చేయండి. ఎంతసేపు వాళ్ళు రికార్డ్ చేస్తుంటే మీరు జవాబు చెప్పడం కాదు, వాళ్ళు గొడవ చేస్తున్నప్పుడు మీరు రికార్డ్ చేయండి. ఎందుకంటే అది ఎవిడెన్స్ గా మీకు ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 25 ఆధారంగా మీరు స్వేచ్ఛగా మీ విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు. అలా ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే అది చట్టరీత్యా నేరం. అంతేకాదు, ఎవరైనా మతం పేరిట బలవంతం చేస్తే వారు రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వారు అవుతారు. కాబట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఎవరైనా మీ మీద చేయి చేసుకుంటే వారి వివరాలను రాసుకోండి. దాడి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఏ రకమైన హింస జరిగింది, శారీరక దాడి జరిగిందా, బెదిరింపు జరిగిందా, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా, అలాంటి వివరాలన్నింటినీ నోట్ చేసుకోండి. సాక్ష్యాలను సేకరించండి. ఫోటోలు తీయండి, వీడియోలు తీయండి. ఒకవేళ ఏదైనా వస్తువులు పాడైనట్లయితే వాటి ఫోటోలు తీయండి. ఈ మధ్యన కొంతమంది బైబిల్ చింపివేస్తున్నారు, వాటి ఫోటోలు తీయండి. సో ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఎవరైతే సాక్షులు ఉంటారో వారి పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ సేకరించండి. సంఘటన సమయంలో ఏదైనా రికార్డింగ్స్ లేదా సీసీటీవీ ఫుటేజ్లు ఏవైనా ఉంటే సేకరించండి. వైద్య సహాయం తీసుకోండి. వైద్య సహాయం తీసుకుని MLC మెడికో లీగల్ సర్టిఫికెట్ తీసుకోండి. ఇది మీకు కోర్టులో ఎవిడెన్స్ గా ఉపయోగపడుతుంది. సంఘటన జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ FIR ఫైల్ చేయండి. మీ ఫిర్యాదులో సంఘటన యొక్క పూర్తి వివరాలు, దాడి చేసిన వ్యక్తుల వివరాలు మరియు సాక్ష్యాలను మీరు వారికి తెలియజేయండి. దానికి సంబంధించిన IPC సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ ను ఉపయోగించి వారి మీద FIR ని నమోదు చేయించండి. FIR నమోదు చేసిన తర్వాత FIR కాపీ తీసుకోండి. ఇది మీకు తదుపరి చట్టమైన చర్యలకు అవసరమవుతుంది. న్యాయవాదిని సంప్రదించండి. ప్రత్యేకించి మానవ హక్కులు లేదా మత స్వేచ్ఛ సంబంధిత కేసులలో అనుభవం ఉన్నవారిని మీరు సంప్రదించండి. ఖర్చు భరించలేకపోతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత